ఇండస్ట్రీలో చిన్న సినిమాలు అనేవి చచ్చిపోతున్నాయి అనేది ప్రసన్న కుమార్ కావచ్చు, నటి కుమార్ కావచ్చు, లేకపోతే మనకి కళ్యాణ్ గారు కావచ్చు, ఇలా అనేక మంది ఆ వాయిస్ వినిపిస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలియదండి. అంటే అలా ఉందండి అసలు మీ అభిప్రాయం? తెలియదండి, నాకు తెలియదు. అంటే ఫెడరేషన్ వల్ల చిన్న సినిమాలు బ్రతకలేని పరిస్థితి. ఫెడరేషన్ వల్ల చిన్న సినిమాలు ఎందుకు చచ్చిపోతాయండి? చచ్చిపో వాడుకునే విధానంలో ఉంటుంది. వాళ్ళంతా సీనియర్ ప్రొడ్యూసర్లు, వాళ్ళకి తెలుస్తుంది ఏం చేయాలో తెలుసు. అంటే అంతకుముందు సమస్యలు వచ్చేటప్పుడు ఈ విధంగా జరిగేదండి. అంటే ఛాంబర్ ఉంది, గిల్డ్ ఉంది మీకు, తర్వాత ఏమో ఫెడరేషన్ ఉంది. ఇలా కాకుండా ఇప్పుడు చిరంజీవి గారి ఇంటి దగ్గరికి, బాలకృష్ణ గారి ఇంటి దగ్గరికి ఇలాంటి సిస్టమ్ ఉండేది అప్పుడు? జనరేషన్స్ మారిపోయినాయి సార్, మనుషులు మారిపోయారు, పద్ధతులు మారిపోయినాయి, వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు. అది ఏంటి, ఏది రైట్ ఏది తప్పు అని అడిగే హక్కు నాకు, నేను సినిమా ఇండస్ట్రీలో దూరంగా ఉన్నాను చెప్పే అధికారం నాకు లేదు. తప్ప ఒప్పటి తప్పు అంతవరకు నేను చెప్పగలను. ఎందుకు వెళ్ళారు ఇవన్నీ సమాధానం నాకు తెలియదు కదా. అంటే సిస్టమ్ ఉంది కదా ఇప్పుడు. అంత సిస్టమ్ ప్రకారం వెళ్తే ఛాంబర్ తప్ప ఇంకెక్కడికి మాట్లాడకూడదండి. ఛాంబర్ కూడా 5 నెలలు అయిపోయి ఉండాలండి, ఇన్ని రోజులు ఆగకూడదు అసలు. ఓకే, అది సిస్టము. నేను డబ్బులు కావాలని అడిగాను, అడిగితే నన్ను పిలిచి ఇస్తాను ఇవ్వాలని తేల్చి ఆ రోజుతో కోర్టు క్లోజ్ చేసేయాలి. ఆ రోజు కాదు 2 నెలలు, 5 నెలలు ఎందుకు క్లోజ్ అవ్వలేదు? ఎవరు తప్పు తెలియదు నాకు. అంటే తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి కూడా వస్తున్న సిస్టమ్ అదే కదా. ఎక్కడున్నా సరే ఒక సెంటర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి చర్చించుకోవాలి. అంతే.